హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నాకు తెలిసి ప్రపంచంలో మన ఇండియాలో, ముఖ్యంగా ఇండియాలో ఎవ్వరూ మర్చిపోలేని రోజు. ఎందుకంటే నిన్న మన ఇండియాలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. ఫస్ట్ గుడ్ న్యూస్ గురించి చేద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే గూకేస్ అనే 19 ఏళ్ల కురవాడు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో విజయం సాధించి మన దేశాన్ని ప్రపంచానికి చాటాడు. హ్యాట్స్ ఆఫ్ గూకేస్, నీకు మా దేశం తరపున, నా తరపున నీకు ధన్యవాదాలు, అభినందనలు. ఇంకొకటి, గ్లోబల్ స్టార్ అండ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ సార్ని, పాన్ ఇండియా హీరోని సమ్ రీజన్స్ వల్ల అరెస్ట్ చేయడం జరిగింది. తొక్కిసలాటలో ఒక తల్లి బిడ్డ ప్రాణం పోయిందని, అది అల్లు అర్జున్ సార్ రావడం వల్ల అల్లు అర్జున్ సార్ని 11 నిందితులుగా భావించి కోర్టు 14 రోజులు రిమాండ్ చేసింది. తర్వాత బెయిల్ వచ్చినా అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బెయిల్ వచ్చేసి ఇంటిగా ఉన్నాడు ఇప్పుడు. కాకపోతే ఇలా మన దేశం పేరుని ప్రపంచానికి చాటే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అది కావాలని చెవులు చేయరు, కానీ జరిగింది. ఇది మనకి మర్చిపోలేని రోజుగా భావిస్తాం ప్రతి ఒక్కరు. మన దేశ ప్రాముఖ్యతని, మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే వ్యక్తులని ఇలా జరిగితే ఇంకెవరికి ముందుగా వచ్చే ధైర్యం చేయరు. కేసు పెట్టిన అతన్ని లోపల తీసుకుంటూ అన్నాడు, ఇంతలోనే ఇంత చేయాలా? ఓకే, వాళ్ళ పని వాళ్ళు చేశారు, కానీ ఈ మచ్చ అనేది పోదు కదా. మన దేశం మీద పడిన మచ్చ పోదు.